నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఎప్పుడో వెనకట రాసిండ్రు. కానీ ఇప్పటికి సుతం ఆ పాట మస్తు ట్రెండింగ్ ఉంటుంది. మరి అట్లుంటే ఈ సర్కారు దవాఖానల దిప్పలు అగో మళ్ళేమైందనంటారా? నా నోటితోటి నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. దినదినం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే అవుతున్నదిలా సర్కార్ దవాఖానకు పోయేటోళ్ళ పరిస్థితి. కొద్దో గొప్ప మంచిగుంటాయి, పైసలు లేకుండా పని అవుతుందని పోతే అక్కడి మందులు పని చేసేటోళ్ళ పనితనంతోని పెనం మీదికెళ్లి సీదా పొయ్యిల పడ్డంత కథ అవుతున్నది. రోగం తక్కువ చేసుకోనికి పోయినట్టు కాదు, జనాభా లెక్కలల్లా నెంబర్లు తక్కువ చేసుకోనికి పోయినట్టే అవుతున్నది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కాడున్న సర్కార్ దవాఖాన్ల వైరల్ జ్వరాలతోని పిల్లగాన్లు షేరికైనరు. మరెప్పట్లెక్కనే ఆడున్న 17 మంది చిన్నారులకు సూదులేసిండ్రట. ఇక అర్ధగంట కాకముందే పిల్లగాన్లకు వాంతులాట, విరోచనాలట, మస్తు జ్వరమట. ఇక ఎట్లనో ఉంది కథ అని ఎంబడదేరుకొని పిల్లగాళ్లను ఐసీయూలకు దోలిచ్చిండ్రు పెద్ద డాక్టర్లు. ట్రీట్మెంట్ ఇప్పిస్తాన్రు. ఇక ఏమైతుందో ఏందోనని మస్తు గుబులు పడ్డరు పిల్లగాండ్ల అమ్మనాయనలు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊషతట్టే అయిందని నెత్తి నోరు కొట్టుకున్నారు, లబలబం మొత్తుకున్నారు. సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ సారు దవాఖాన చెక్కింగ్ చేసి గిట్లానికి వచ్చిండు. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు, అది కూడా బాటిల్స్ ఇప్పుడు తెప్పించుకొని చూడడం జరిగింది. డిసిహెచ్ఎస్ గారు కూడా చూశారు. ఇవన్నీ కూడా కరెక్ట్ వైరల్ ఫీవర్ సంబంధించి ఇవ్వడం జరిగింది, మోనోసైడ్. సో అవి కూడా బాటిల్స్ ఇక్కడ నేను కూడా చెక్ చేయడం జరిగింది. సో కరెక్టే బాటిల్స్ వాళ్ళు ఇచ్చారు, ఇంజెక్షన్ కూడా ఈ బాటిల్స్ ప్రకారం. గిట్లెట్లయిందని ఎంక్వైరీ అయితే షాల్ చేసిండ్రు గాని ఓ సూదయ్యబోయి ఇంకో సూదేసిండ్రని పిల్లగాండ్ల తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఎట్లయింది ఏందనేది మెల్లగా నిమ్మలంగా తెలుస్తది. సర్కార్ ఎప్పట్లెక్కనే బాధ్యుల మీద చర్యలు తీసుకుంటది. ఈ సర్కార్ దవాఖాన్ల డాక్టర్లు చేసే పనిని నర్సులు, నర్సులు చేసే పనిని అటెండర్లు చేసే పనిని సఫాయి చేసేటోళ్ళు చేసేటాళ్లకే ఇట్లయితున్నదని మస్తు గరానికస్తున్నారు అటు దిక్కు ప్రతిపక్షపు లీడర్లు. సర్కార్ దవాఖాన్ల పరిస్థితులు మంచిగా అయితాయని కలగన్నా కష్టమే ఉన్నది పోన్రి.